ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోని గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాలో వేడి గాలులు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో వేడి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నిన్న భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సాధారణం కన్నా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ సూర్యుడు బగబగలతో ప్రజలు ఆ ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వేడి ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం, పలువురు చెప్పటం, దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎప్పుడు లేనంత విధంగా చల్లటి గాలులు వీచటం, మిగతా వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా కూడా ఆ చల్లటి వాతావరణాన్ని చవిచూసిన పరిస్థితి ఉంది. అయితే ఫిబ్రవరి నెల వరకు కూడా చల్లటి గాలులు గత 15 సంవత్సరాల నుంచి చూడండి ప్రజలు ఒక్కసారిగా వేడి గాలులు మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏ రకంగా అయితే 2024 నుంచి 2025 వరకు కూడా భారీగా చల్లటి వాతావరణం చూసిన ప్రజలు ఒక్కసారిగా అదే రీతిలో వేడిని తట్టుకోవడానికి సిద్ధమవ్వాలంటూ కూడా పలువురు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మార్చి నెలలోనే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు చూసి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవటంతో పాటు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. సూర్యుడు బగబగలతో ప్రజలందరూ కూడా హడలెత్తుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు అలాగే రాయలసీమతో పోల్చుకుంటే మిగతా జిల్లాల్లో కొంతమేరకు ఉపశమనం ఉన్నా గానీ వీటిల్లో మాత్రం భయంకరమైన వేడిగాలు రావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి అవుతుంది. అలాగే ఊపిరి తీల్చుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవటం బాగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సాధారణం కన్నా కూడా ఇది 3.5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతగా నమోదుతున్నాయని గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఇప్పటికీ దాదాపుగా ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ కన్నా 3 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటది. కానీ ఇప్పుడు మొదలుతోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవటం పట్ల అయితే ప్రజలు మొత్తం కూడా హడలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఎండాకాలాన్ని ఎలా తట్టుకోవాలా, ఎండాకాలాన్ని ఎలాగా దాటి శీతాకాలంలోకి వర్షాకాలంలోకి ప్రవేశించాలని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల మోత అయితే ఒక మోత మోగనుంది. పలు జిల్లాల్లో వేడిగాలులు తీవ్రత అయితే అధికమవటంతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు గాని పెద్దలు గాని ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో వడగాలులు వీస్తూ ఉన్నాయి. మరోవైపు నిన్న భారీ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో అయితే ప్రజలు కాకినాడ, అనకాపల్లి, సీతారామరాజు, అల్లూరు, మన్యం ప్రజలు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. అయితే ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉల్లిందకొండలో 42.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో, అలాగే విజయనగరం పెద్దనపల్లిలో 41.7 డిగ్రీలు, కడప జిల్లా మద్దునూరులో 41.5 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా
కంబాలకుంటలో 41.1 డిగ్రీలు, అనకాపల్లి, రావికామతం, వడ్డాది, అనంతపురం జిల్లాలో నాగసముద్రంలో 41 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 42.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1 డిగ్రీలు, పార్వతి మన్యం జిల్లా పాచిపేంటలో 41.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా అమరావతిలో 41.5 డిగ్రీలు, విజయనగరంలో 41.3 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా మొగలూరులో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గుడిపాలలో 40.3 డిగ్రీలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 40.2 డిగ్రీలు, కడప జిల్లా కాజీపేటలో 40.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపిన ప్రకారం ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నందువల్ల ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం పూట తల్లిదండ్రులు గాని పిల్లలు గాని ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండి అడుగులు ముందుకు వేయాలని, నీడ పట్టున ఎక్కువ శాతం ఉండేందుకు ప్రయత్నించాలంటూ కూడా వాతావరణ శాఖ ఈ కాలం ఎండాకాలం పరిస్థితి గురించి వివరించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల మేరకు ఇప్పటికే వాతావరణంలో వచ్చిన పలు మార్పులతో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో వేడి బయట వేయడంతో వాతావరణంలో పలు రకాల మార్పులతో ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఎండాకాలం ముందు కూడా ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఈ సంవత్సరం ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎండాకాలం రాకముందే వేడికి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ ఎండాకాలం తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.